94లో అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన సందర్భంలో మేమిద్దరం ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉండి కలిసి పనిచేసిన అనుభవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆయనే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. ఆ సమయంలో మేము కేటీ రామారావు గారితో, కేటీఆర్ గారితో అమెరికాలో ఉన్నాం. వారిని ఆఖరి పరిస్థితులు చూడకపోయినాం. అది ఎప్పటికీ మనసులో బాధ ఉండే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో నేను పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు మీ కాన్స్టిట్యూషన్ సంబంధించిన అనేక సమస్యల్లో పాల్గొన్నా, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉంది. ఈ వచ్చినటువంటి ఉప ఎన్నికలలో సోదరు రవీంద్రరావు గారితో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్య నాయకులను బాధ్యులుగా పెట్టి నడిపిన సందర్భంలో నాకు నేనుగా గోపీనాథ్ ఉన్నటువంటి అనుబంధంతో ఆ కాన్స్టిట్యూన్సీలో గోపీనాథ్ వారసులు రావాలని చెప్పని ఆయనగా గమనించి అసలు ఎందుకు జరుగుతుంది ఎన్నికలలో అవకతవకలని చెప్పని భావించి ఎన్నికల కమిషన్ అంత అప్రమత్తంగా లేనటువంటి పరిస్థితులలో 600 మంది యువకులను పార్టీలో ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేసి వారందరికీ బాధ్యత ఇచ్చి ప్రతి ఇంటింటికి పంపించి, కులాలు వేరైనా, మతాలు వేరైనా, గ్రామాలు వేరైనా, వాడలు వేరైనా కానీ ఇలాంటి కూడా ఇబ్బంది రాకుండా, తప్పుడు పని చేయకుండా ప్రతి వ్యక్తిని కలిసి మా నాయకుడైనటువంటి రమణ గారు పంపించారు అని చెప్పి జగిత్యాల కాన్స్టిట్యూన్సీని పంపిస్తే 30,000 ఓట్లు అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళై, చనిపోయినటువంటి వాళ్ళై, డబల్ అయినటువంటివి ఇతర గ్రామాలకు వచ్చినటువంటి వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అది 2008-9లో 30,000 ఓట్లు తొలగించినాం. అదేవిధంగా కొత్త ఓట్లను చేర్పించినటువంటివి 25,000 ఓట్లు. అంటే ఒకేసారి ఊహించనంగా అంత ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. చేసుకుంటే చిన్న మెత్తు కూడా ఫిర్యాదు రాలే. ఆడకు ఉండేటువంటి అధికారి ఆర్డీఓ హనుమంతరావు గారు ఇప్పుడు భువనగిరి కలెక్టర్, ఇంతకుముందు సంగారెడ్డి కలెక్టర్ ఉండే, పెద్దలు కేసీఆర్ గారు కాన్స్టిట్యున్సీ గజ్వేల్కైనా అధికారిగా ఉండే ఆయనే ఆశ్చర్యపోయిండు. అంటే ఈ విధమైనటువంటి పని చేస్తారని చెప్పారు. అంటే ఏ పని చేసినా కానీ చిత్తశుద్ధితో పనిచేస్తే దాని ఫలితాలు వస్తాయి. నేను కేటీఆర్ గారిని స్వయంగా అడిగి రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా జూబ్లీ హిల్స్ను మీరందరూ మీ గోపీనాథ్ యొక్క ఆశయ సాధనలో భాగంగా గోపీనాథ్ వారసులు వచ్చి అక్కడ తిరిగి మళ్ళీ ఎంపికై రాజకీయంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే విధంగా ఆ యొక్క ఎంపిక ఉండాలని చెప్పని జూబ్లీ హిల్స్ కార్యక్రమాన్ని ఎన్నికలను మీరు కర్తవ్యంగా తీసుకొని పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పని మీకు అందరికీ కూడా రవీంద్రరావు గారితో పాటు మీ నాయకులతో పాటు నేను కూడా అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చినటువంటి బాధ్యతను ఎవరైతే డివిజన్ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్ ఎంపిక చేసి బూత్ కమిటీ కన్వీనర్తో పాటు ఒకటి నెంబర్కి వెళ్ళి 100 వరకు ఒక సభ్యుడిని ఇందులో ఉండేటువంటి వాళ్ళని 101-200 వరకు ఒకరిని ఈ విధంగా వరుస క్రమంలో దాదాపు 1200కు ఉండేటువంటి దాంట్లో 12 మంది బాధ్యులను ఎంపిక చేసి ఆ ఒక్కరు 100 మంది దగ్గరికి వెళ్ళి, అంటే 20-25 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఆ 25 కుటుంబాలు వారి సన్నిహితంగా వెళ్ళి కూర్చొని కేటీఆర్ గారు స్వయంగా పంపించారు, మమ్మలను రవీంద్రరావు గారు పంపించారు, విష్ణు గారు పంపించారని చెప్పి ఎవరైతే అక్కడ మీకు అనుసంధానమై చెప్పగలుగుతారో ఆ పేరు చెప్పి వాళ్ళ వివరాలని సేకరించి వాస్తవంగా ఆ పేర్లలో తప్పులు ఉంటే సరి చేయడం అనేది ఒకటి, ఒకవేళ చనిపోయి ఉంటే తొలగించడం అనేది రెండోది, డబల్ త్రిపుల్ ఉంటే వాటిని కూడా ఫిర్యాదు చేసి తొలగించడం అనేది. ఈ విధంగా వీటిని మీరు ఎంతవరకైతే చేస్తారో చేసేటువంటి ఎన్నికల ప్రచారంలో నాకు తెలిసినంత వరకు ఒక 10% కార్యక్రమం అయినట్టుగా నేను భావిస్తున్నా. ఇతర రాజకీయ పార్టీలు ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంత ఓపికతో పని చేయలేరు. కేవలం కేసీఆర్ గారి గులాబీ సైనికులతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని మనసారా భావిస్తూ ఈ బాధ్యతలను మీరు తీసుకోవాలని చెప్పని, అదే నిజమైనటువంటి పార్టీ కార్యకర్తగా మనం చేసేటువంటి కష్టం అని చెప్పని ఏ విధంగా అయితే సోహెల్ గారు ఆవేదనతోని भाई सोहेल जी ने आज भाषण दिया ना, वो मुँह थोड़ा जवाब सामने पार्टी वाले को देना बोले तो इसमें अपन हर आदमी शामिल होना, मेहनत करना, पार्टी का आदमी को जो केसीआर साहब ने सामने लेके आए थे उनको जिताने के वास्ते हर आदमी कोशिश करना, उसमें ये पहले काम। इसीलिए हम तेलंगाना भवन में हर दिन यहाँ रहते, आप लोगों को हमारा साथ भाई रविंद्र राव और साथियों लोग भी साथ में रह के जो जिम्मेदार लोग